నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం నాతో ఉన్నారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్, పొలిటికల్ రిఫార్మర్, ఫోరం ఫర్ పొలిటికల్ రిఫార్మ్స్కి సంబంధించిన ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సోషల్ మీడియాలో ఆయన ఏం మాట్లాడినా నిజంగా అది ఒక వైరల్ అవుతుంది. అంటే ప్రజల కోసం ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆయన తన మాటల ద్వారా తెలియచేస్తూ ఉంటారు. పొలిటికల్గా కానీ నాన్ పొలిటికల్ ఇష్యూస్ కానీ సామాజికంగా అన్ని విషయాలకి సంబంధించి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆయన. నమస్తే అండి జయప్రకాష్ గారు. నమస్తే కిషోర్. చాలా విషయాల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా తెలంగాణలో ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న అంశము బీసీ రిజర్వేషన్ అండి. అసలు బీసీ రిజర్వేషను ఇంకా మనం అడుగుతున్నాము, బీసీలకి రిజర్వేషన్ కావాలి అని అంటే ఏంటి, దాంట్లో ఇచ్చే స్తోమత మనకుందా అని అంటే ఏం చెప్తారండి? కిషోర్, 3 విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ పార్టీలు రాజకీయాలు రోజు ఉంటాయి, కొంచెం పక్కన పెట్టి కొద్దిగా విస్తృతమైన స్థాయిలో ఆలోచించాలి. మొట్టమొదటిది, ఓ పక్కనేమో రాజ్యాంగం స్పష్టంగా ఏం చెప్పింది, ప్రాథమిక హక్కుల్లో భాగంగా కుల, మత, ప్రాంత, భాష, లింగ వివక్షతో సంబంధం లేకుండా డబ్బున్నా లేకపోయినా అందరినీ చట్టం సమానంగా చూడాలి, ఈక్వాలిటీ బిఫోర్ లా. రైట్. అదే రాజ్యాంగం ఏం చెప్పారంటే, మినహాయింపుగా మన దేశం అన్న ప్రత్యేక సామాజిక పరిస్థితుల వల్ల, చారిత్రక పరిస్థితుల వల్ల ఏ పాపం ఎరిగినటువంటి వర్గాలు చాలామంది వివక్షకు గురైన మాట వాస్తవం. రైట్. కుల వ్యవస్థ కారణంగా, విద్య అందని కారణంగా, అవకాశాలు లభించిన కారణంగా, దేవుడి తెలివితేటలను ఇచ్చినా కూడా. కాబట్టి వారికి రాయితీలు కల్పించాలి, లేదు మినహాయింపు. అది మౌలిక సూత్రం అందరినీ సమానంగా చూడాలి, మినహాయింపు ప్రత్యేక పరిస్థితుల్లో. కాబట్టి ఇవి రెంటిని సమన్వయం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మినహాయింపు మౌలిక సూత్రాన్ని మింగేస్తుంది అనుకోండి, ఇంకా మౌలిక సూత్రం లేనట్లు లెక్క. మౌలిక సూత్రం పేరుతో మీరు మినహాయింపు లేదనుకోండి, సమాజంలో అణగారిన వర్గాలకు అవకాశాలు ఇచ్చినట్టు కాదు. ఓకే, సమన్వయం చేయాలి. సరే, రాష్ట్రాలు రాజకీయంగా రకరకాల మల్లాగలు పడిన తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం చేసింది 50% వరకు ఓకే, 50% దాటకూడదని చెప్పని. బహుశా ఉన్న పరిస్థితుల్లో అది సరైన సమన్వయం. దేశంలో అన్ని వర్గాలు దానికి ఆమోదిస్తున్నారు. ఓకే. కాబట్టి దాన్ని మార్చడం అనేది ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇలాంటి అంశాల మీద చేసినటువంటి నిర్ణయం రాజ్యాంగంలో భాగం అవుతుంది. రాజ్యాంగంలో తొలితల రాయకపోయినా కూడా. అంచేత రాజకీయ పార్టీలు ఏదో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి అది చేస్తాం ఇచ్చేస్తాం అని అనొచ్చు. కానీ రాజ్యాంగాన్ని దాటే హక్కు ఏ పార్లమెంటుకి, ఏ చట్టసభకి, ఏ ప్రభుత్వానికి లేదు. ఇది మొట్టమొదటి విషయం. ఓకే. రెండోది, స్థానిక ప్రభుత్వాల్లో మనం ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. అవును. స్థానిక ప్రభుత్వాల్లో ఇప్పుడు 75% రిజర్వేషన్లు ఉన్నాయి. 75%? దళితులు, ఆదివాసీలు, బీసీలు కలిపి 50% ఉన్నాయి. ఆ 50%లో మళ్ళీ మహిళలకి అన్నీ ఉంటాయి. మిగతా 50%లో మళ్ళీ మహిళలకు ఉంది. అవును, 50%. రెండు కలిపి ఏమవుతుంది, 75% అయింది. అవును. మరి నిజంగా అణగారిన వర్గాలకి, మహిళలకి, బలహీన వర్గాలకి మనం అధికారాన్ని కట్టబెట్టాలంటే ఈ 75% ఉంది కదా. అవును. ఏ మేరకు అధికారాలను ఇచ్చారు మీరు? మన లక్ష్యం సాధికారత కదా. అవును. స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, పెంచాలి. ఎందుకంటున్నాము, అధికారం వారి చేతుల్లో ఉండాలి తెగబడ్డ వర్గాలకు. అవును. మరి ఇప్పుడు 75% ఉంది కదా, ఇంకా పెంచుదాం వల్ల తర్వాత చూద్దాం. ఉన్నది కదా, ఉన్నప్పుడు వారికి నిజంగా అధికారం ఇవ్వాలి కదా. ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. అది ఈ మాట నేను ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా జీవోత్సవాల్లాగా చేశారు. ఎవరినైనా ఎన్నికల్లో పోటీ చేసి ఒక కార్పొరేటర్గా నెగితే హైదరాబాద్ 2-3 కోట్లు, కొంతమంది 5 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మేయర్లు వచ్చారు, మున్సిపల్ చైర్పర్సన్స్ వచ్చారు, మండల అధ్యక్షులు వచ్చారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు వచ్చారు, గ్రామ సర్పంచులు వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు, జడ్పీటీసీలు వచ్చారు. వాళ్ళని అడగండి, నిజంగా మీకు అధికారం ఉంది, ఇదిగో మమ్మల్ని బాధ్యత పెట్టారు, ప్రజలు ఎన్నుకున్నారు, మా మండలంలో లేకపోతే మా మున్సిపాలిటీలో పరిస్థితులను మార్చి, ప్రజల ఆశలు నెరవేర్చి, డబ్బులు సద్వినియోగం చేసి, ప్రజలకు సరైన సేవలు అందించి బాగా చేసే అవకాశం మాకుంది అని ఎవరిని చెప్పనండి. మరి ఇదంతా ఎందుకట? ఓకే, సాధికారత కోసం కదా మనం చెప్పింది. అవును. సాధికార కోసం అయినట్టయితే అధికారం లేకుండా ఈ గొడవ ఏంటి అసలు? అది నిజంగా నమ్మకం అంటే ఇప్పటిదాకా ఈ 75% రిజర్వేషన్లు మరి అద్భుతమైన స్థాయిలో ఉన్నాయి కదా. ఇంకా ఎక్కువ తర్వాత ఆలోచిద్దాం, వద్దని అంటలే.
బట్ ఉన్న మేరకు ఎందుకు ఉపయోగించాలి మీరు? ఎందుకు అధికారం ఇవ్వట్లేదు? ఎందుకు స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేశారు? ప్రపంచంలో ఎక్కడ ఇంత లేదా? ఇంత అధికార కేంద్రీకరణ రాష్ట్ర స్థాయిలో ప్రపంచంలో ఎక్కడా లేదా? అంటే ఏమిటిది? రాజకీయంగా ఓట్లు పొందడం కోసం తప్ప అధికారం ఇవ్వడం కోసం కాదు. మహిళలకు స్థానిక అధికారం ప్రభుత్వం- అనేది కుదరదని అంటారా? అంటే ఇప్పటి వరకు ఇవ్వట్లా. ఇవ్వట్లేదు. ఇప్పుడు అయినా కూడా కొద్ది చోట్ల మహిళలు అద్భుతంగా రాణించారు. ఎస్. కానీ ఏమిటంటే ఈ చట్టంలో రాజ్యాంగంలో ఉన్న తప్పిదాల వల్ల ఒకవేళ బాగా పనిచేసినా కూడా వచ్చేసే అవకాశం లేకుండా పోతుంది. దాంతో ఏమవుతుంది? నాయకత్వం అన్నది ఒక్కరోజు హడావిడిగా రాదు. అవును, ఏనుగు వచ్చి మీ మెడలో దండేస్తే నాయకత్వం రాదు. కరెక్ట్. ప్రజల మనసును చూరగొనాలి. అవును. అవకాశం వచ్చినప్పుడు బాగా పనిచేశారని పేరు పొందగలగాలి. ప్రజల్లో ఆ నమ్మకాన్ని పొందగలగాలి. అప్పుడు నాయకులు ఎదుగుతారు. ఒకసారి బాగా చేసినా కూడా తర్వాత మళ్ళీ అవకాశం లేకపోయేసరికి చాలా సందర్భాల్లో మహిళలు రాణించలేకపోతారు. అలాగే ఇతర వర్గాలు కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. అవి పక్కన పెట్టద్దాం. ఇది రాజ్యాంగంలో మౌలికమైన తప్పిదాలు ఉన్నాయి. దానికి మీరు చేతనైతే పార్టీలను కూర్చొని మార్చవచ్చు, మార్చకపోవచ్చు, తర్వాత ఆలోచించవచ్చు. కానీ బాధ్యత పదవంటూ ఇచ్చినప్పుడు, రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆ పదవులకు అధికారాన్ని ఎందుకు కట్టబట్టలేదు? రైట్. 1950ల దశకంలో చివరిలో మనకి స్థానిక ప్రభుత్వాలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59లో వచ్చినాయి. 58లో రాజస్థాన్తో ప్రారంభం, 59 రెండో రాష్ట్రం మంది. నేను 60ల దశకంలో స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో పెరిగిన ఒక కుర్రాన్ని ఒక గ్రామంలో. ఓకే. ఆ స్థానిక ప్రభుత్వాలు ఎంత అద్భుతంగా చేసినాయో నాకు తెలుసు. ఏమీ మౌలిక సదుపాయాలు లేనటువంటి కాలంలో స్కూల్ ఏర్పాటు ఎట్లా చేశారు, స్కూళ్ళల్లో ప్రమాణాలను ఎట్లా వాళ్ళు అభివృద్ధి చేశారు, ఏ రకంగా ఆ స్కూళ్ళలో చదువుకున్నటువంటి సామాన్య కుటుంబీకులు నాలాంటి వాళ్ళు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ప్రపంచంలో అన్ని సందర్భాలు రాణించే అవకాశాన్ని ఎట్లా ఇచ్చారు, ఇవన్నీ నాకు తెలుసు. మరి ఈవేళ ఆనాడు ఆ అధికారం నిజంగా స్థానిక ప్రభుత్వాల చేతికి ఇచ్చినప్పుడు, వాళ్ళు గొప్ప పాత్ర నిర్వహించగలిగినప్పుడు ఇవాళ ఎందుకు ఇవ్వట్లేదు? అది ఇవ్వకుండా రిజర్వేషన్ గురించి మాట్లాడడం గడుస్తానమా లేకపోతే నిజాయితీయా? దీనిలో పెద్ద ఇంకేముంది? కొందరు పదవులు అలంకారం కోసం పదవులు ఇవ్వటమా, లేకపోతే నిజంగా బాధ్యతను చేతుల్లో పెట్టి ఈ బలహీన వర్గాలు, ఈ బేదలు వాళ్ళ జీవితాలను మార్చడం కోసం అని చెప్పి ఆ అవకాశాన్ని వరకు ఇవ్వటమా? మూడోది, మన రాజకీయ పార్టీలని ఎప్పుడు తిట్టడానికి వాళ్ళు అర్హులు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పుదాలు ప్రజాస్వామ్యంలో, రాజకీయంలో ఉన్న తప్పుల్ని ఎదిరించే హక్కు మనకున్నది. లేకపోతే వాళ్ళు నియంత్రణ అయిపోతారు, తప్పులేదు. కానీ ఒక సంక్లిష్టమైన సమాజంలో, ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న సమాజంలో మన దేశం అన్నటువంటి భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకుని తొలుత నుంచి 1947 నుంచి 50 నుంచి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈ దేశంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. రిజర్వేషన్లు వాటిలో ఒకటి. ఇదే కాదు, ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్ చెప్పంటాం, చాలా అభివృద్ధి కాముకమైనటువంటి. ఉదాహరణకి 1971లోనే మన దేశంలో మహిళలకి గర్భస్రావ హక్కు వచ్చింది. మహిళల శరీరం మీద మహిళలకు హక్కు ఉన్నది. ఓకే. సమాజం వాళ్ళని కట్టుబాటు చేసే అవకాశం లేదని చెప్పని 1971లో చాలా ఉదార స్వభావం అన్నటువంటి గర్భస్రావ హక్కు చట్టం వచ్చింది 1971లో. ఈ వేళతో కూడా అమెరికా లాంటి దేశంలో తనుకు చేస్తున్నారు. రో వర్సెస్ వేడ్ అనే మరొకటిని సుప్రీంకోర్టు తీర్పును కొట్టేసి గందరగోళం చేసి చాలా రాష్ట్రాల్లో మహిళల గర్భస్రావాన్ని నేరం చేసి చేస్తున్నారు. మరి మనతో పోలిస్తే ఎంత ముందున్న దేశం అమెరికా, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎన్నో రకాలుగా. మరి మనం 54 సంవత్సరాల క్రితం మన రాజకీయ పార్టీలన్నీ కలిసి ఏ గొడవ లేకుండా, ఏ రకమైనటువంటి వివాదానికి తావు లేకుండా ఏకగ్రీవంగా చేశారు. అలాగే రిజర్వేషన్లు, అట్లాగే అస్పృశ్యత నివారణ, అట్లాగే కట్నాలు, వరకట్నాలు నిషేధం. అంటే అన్ని దానిలో సమాజం మారిందని కాదు, కొన్ని సందర్భాల్లో మారింది, కొన్ని సందర్భాలు మారలే. కానీ చట్టము, రాజకీయ వ్యవస్థను మనం తిట్టే హక్కు మనకు లేదు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది రిజర్వేషన్లు అనేది 10 ఏళ్లే. ఆ తర్వాత కంటిన్యూ చేస్తోంది మనమే, మన రాజకీయ పార్టీలే. అవసరం కోసం పార్టీలు రిజర్వేషన్లు కంటిన్యూ చేస్తున్నాయా, లేకపోతే నిజంగా ఆ అణగారిన వర్గాలు ఆ రకంగానే ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ మనం కొంచెం డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయం కానీ, ఆనాటి రాజ్యాంగ నిర్మాతల ఆశయం కానీ ఆలోచించాలి. నేను ఇందాక చెప్పినట్టుగా రాజ్యాంగం అందరికీ సమానం, ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నప్పటికీ కూడా మన దేశం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కులం పేరుతో జరిగిన వివక్ష కారణంగా ప్రత్యేక రాయితీలు కావాలని అందరూ అంగీకరించారు. 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు? 2 కారణాలు మనం చాలా అర్థం చేసుకోవాలి, లోతుకెళ్ళాలి. ఒకటి, మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో
తొలి రోజు నుంచి వయోజన హక్కు అన్ని కులాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, మతాలకి, చదువుతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా, గ్రామీణ పట్టణం లేకుండా, ఆడమగ తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశం భారతదేశం. అవును. అప్పటిదాకా ఆ సాహసాన్ని ఎవరు చేయలేదు. కాలక్రమేణా ముందు సంపన్న వర్గాలకి, భూమున్న వర్గాలకి, మగవాళ్ళకి మాత్రమే వచ్చి కాలక్రమేణా విస్తరించారు. ఓకే. ఉదాహరణకు 1217లో బ్రిటన్లో ఒక రకంగా ఈ ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మొట్టమొదటి పునాది పడింది. మ్యాగ్నా కార్టా అని చెప్పండి 1215లో 1215లో. 1928 దాకా 813 సంవత్సరాల దాకా అబ్బా మహిళ ఓటు హక్కు లేదు. 813 సంవత్సరాలు పట్టింది. 19వ శతాబ్దం దాకా మగవాళ్ళకు కూడా వయోజన ఓటు హక్కు లేదు. కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం ఓట్లు. ఓకే. 1892 దాకా పూర్తిగా ఓట్లు రాలా. అమెరికా మరి 1619లో మొట్టమొదటి వర్జీనియా రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డాయి. 1776లో ఫెడరల్ ప్రభుత్వం ఏర్పడ్డారు, సమాఖ్య ప్రభుత్వం. ఉదాత్తమైనటువంటి ఆశయంతో గొప్ప భాషతో వాళ్ళు పీఠిక రాసుకున్నారు. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాళ్ళు రాసినప్పుడు ఇప్పటికి కూడా థామస్ జెఫర్సన్కి నిరుపమానమైనటువంటి కీర్తి ఆ డాక్యుమెంట్ వల్ల వచ్చింది. మరి దానిలో ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అని రాసుకున్నారు. అవునండి. అవును. 1920 దాకా మహిళలకు ఓటు హక్కు లేదు. 1215 నుంచి 1920 వరకు అసలు మహిళలకు అది బ్రిటన్లో, అది Of course. అంటే 1619 నుంచి 1776 నుంచి 1920 దాకా అమెరికాలో ఓటు హక్కు లేదు. ఓకే. మహిళలు ఉద్యమాలు చేస్తే వాళ్ళని కొట్టేవాళ్ళు. రాజ్యాంగం రాస్తున్నప్పుడు అక్కడ రెండవ రాష్ట్రపతి జాన్ ఆడమ్స్, ఆయన భార్య ఎబిగైల్ ఆడమ్స్ చాలా విజ్ఞురాలు, ఆవిడ పండితురాలు. ఆవిడ భర్త కొత్తని రాస్తుంది, మీరు రాజ్యాంగం రాస్తున్న మహిళల సంగతి మర్చిపోకండి, మహిళలు కూడా మనుషులను గుర్తించని చెప్పి ఆవిడ ప్రత్యేకంగా రాసింది. అయినా మహిళలను పట్టించుకోవాలి, మహిళలు మనుషులు కదా అనుకున్నారు. అలాగే నల్లజాతి వారికి కాగితం మీద ఓటు హక్కు 1865లో వచ్చింది. ఓకే. వాస్తవానికి 1960 దశకం దాకా ఓటు హక్కు లేదు, సివిల్ రైట్స్ చట్టం వచ్చేదాకా. అలాంటిది ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉండి 1000 ఏళ్ల పాటు ప్రజాస్వామ్య అనుభవం లేదు. గతంలో చోళుల కాలంలో ఉంది మనకి, ఉత్తర మీరు డిస్క్రిప్షన్ గురించి చెప్తారు. అంతకు మునుపు బౌద్ధుల కాలంలో ఉన్నది. బుద్ధుడు కూడా ఒక రిపబ్లిక్ నుంచి వచ్చాడు, చిన్న రిపబ్లిక్ నుంచి వచ్చాడు ఆయన. అలాగే లిచ్చావి కానీ ఇతరులు కానీ కొన్ని రిపబ్లిక్స్ ఉన్నాయి. కానీ 1000 ఏళ్ల పాటు మనకి ఈ స్వప్నపాలన అనుభవం లేదు. అలాంటి దేశంలో అపారమైన పేదరికం, ఇప్పటికే పేదరికం ఉంది. ఆనాడు ఎంత పేదరికం ఊహించుకోవచ్చు. ఇప్పుడే అవిద్య తాండవిస్తుంది. ఆనాడు అసలు విద్య అనేది దాదాపు లేదు, కొద్దిమంది తప్ప. ఆ నేపథ్యంలో కూడా మనం వయోజన ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు మరి అన్ని వర్గాలకి ఓటు హక్కు ఇస్తే చాలదు కదా. ప్రజాస్వామ్యం అని చెప్పంటే ప్రజల సమ్మతితో ప్రభుత్వంలో అందరికంటే బలం ఉన్నాడు కాదు, అందరికంటే పెద్ద ఆయుధం ఉన్నాడు కాదు, అందరికంటే పొడిగాటు వాడు కాదు, అందరికంటే తెలివైన వాడు కాదు, అందరి సమ్మతాన్ని పొందినవాడు. మరి అందరి సమ్మతాన్ని పొందడం ఎట్లాగా? కాబట్టి మీరు అణగారిన వర్గాలు నష్టపోయారు, మాకు అర్థమవుతుంది, దాన్ని మార్చుస్తాం తప్పకుండా. కానీ ఈలోగా ఈ రక్తపాతం లేకుండా సమాజాన్ని కలుపుతామని చెప్పిన ఒక కారణం. రెండవది 10 ఏళ్ళు ఎందుకన్నారు? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ రాజ్యం ఏ పని చేస్తే మీకు అవకాశాలు వస్తాయో, ఈ సమాజం సృష్టించిన వివక్ష నుంచి బయటపడతారో ఆ పనులు చేస్తాం, నమ్మండి, వెంటనే చేయలేం. కాబట్టి 10 ఏళ్ళు, 10 ఏళ్లలో చేస్తాం. చేశాక మీకు మిగతా వాడితో తలెత్తుకునే అవకాశం వస్తుంది. ఆ నమ్మకంతో చేశారు. ఓకే. అదేమిటి? అందరితో సమానంగా పెరగాల్సిన అవసరం పిల్లలకి ఏ రకంగా వస్తుంది? మంచి ప్రమాణాల విద్య. ఏ కులంలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా ప్రభుత్వం ప్రతి బిడ్డకి ప్రతిభ వికసించే అవకాశాన్ని మంచి ప్రమాణాల విద్య అందించింది అనుకోండి. చాలా దేశాలు అందిస్తున్నారు. చైనాలో మీరు మారుమూల ప్రాంతంలో ఉన్న ఏ తెగకి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, పట్టణమైనా గ్రామమైనా 8వ తరగతి దాకా అద్భుతమైన విద్య అందిస్తున్నారు. అలా అందించారనుకోండి 10వ తరగతి దాకా, 12వ తరగతి దాకా చట్టబద్ధ పాలన, చట్టం అందరిని నిజంగా కాగితం మీద కాకుండా వాస్తవం సమానంగా చూస్తుంది అనుకోండి, ఏర్పడుతుందని అనుకోండి, ఇక రిజర్వేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ప్రతిభ అన్నది దేవుడు లేక ప్రకృతి అందరికీ సమానంగా పంచినారు. కొన్ని కులాలకు తక్కువ, కొన్ని కులాలకు ఎక్కువ అవ్వాల. ఉన్న ప్రతిభ రాణించకుండా మీరు అడ్డుకున్నారు. వివక్ష అంటే అర్థం అదే. ఓకే. ఆ అడ్డు తొలగించేసి రాణించి ఏర్పాటు చేస్తే కాలక్రమేణా రిజర్వేషన్ అవసరం ఉండదు. కాబట్టి 10 ఏళ్లలో సాధిస్తామన్న నమ్మకంతో 10 ఏళ్ళు పెట్టారు మొదట్లో. మన దద్దమ్మలు ఏం చేస్తున్నారు? ఈ మాట నేను కావాలని అంటున్నాను. 10 ఏళ్ళు కాదు కదా, 80 ఏళ్లకు కూడా నిజంగా ఏ లక్ష్యంతో రాజ్యాంగ నిర్మాతలు ఆనాడు అనుకున్నారో దాన్ని మనం అందించకుండా, ఇప్పటికి కూడా విద్య ఎట్లా ఉందో ఎన్నో సందర్భాలు నేను బహిరంగంగా చెప్పాను. ఇవి చేయకుండా ఏది జరిగినట్టయితే దేవుడో లేక ప్రకృతి వచ్చిన తెలివితేటలు బయటపడి ఎవరితోనైనా పోటీ పడగలరో ఈ బిడ్డలు, ఆ పోటీ పడే శక్తిని అందించకుండా రిజర్వేషన్ల పరిష్కారంగా నటించి
ఇంతకాలం కొనసాగిస్తూ వస్తున్నారు. ఓకే. రిజర్వేషన్ అనగానే ఏమవుతుంది, ఒక కేక్ ఉంది. ఉమ్. ఆ కేక్ సగం మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి, నాకు తినాలని ఆశ ఉంది, నాకు కోపం వస్తుంది. ఎస్. నాకు ఎక్కువ వచ్చి నేను ఎక్కువ తినాను అనుకోండి, మీకు తినాలని ఆశ ఉంది. జీరో సమ్ గేమ్ అంటాం. ఈ తన్నుకులాడుతుంటే సమాజం వాళ్ళ పబ్బం గడుస్తుంది. వీడికి కులం పేరు చెప్పి ఇక్కడ ఓటు, ఆ కులం పేరు చెప్పి అక్కడ ఓటు. ఎలక్షన్ టైం రాగానే ఈ కుల మహాసభలు, ఈ కుల మహాసభలకి నాయకులు వెళ్తారు. ఎంత సిగ్గుచ్చేటండి! 21వ శతాబ్దంలో కుల మహాసభలకి నాయకులు వెళ్తారా? ముఖ్యమంత్రులను, మంత్రులను. సిగ్గుందా మనకి? మన కర్మ కొద్దీ ఈ దేశంలో కులం దాపురించింది. ఏ బిడ్డ ఫలానా కులంలో పుట్టాలని పుట్టిన తర్వాత కులాన్ని అంటగట్టాం. కాలక్రమేణా కులం వాసన నశించిపోయి కులంతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశాన్ని కల్పించి ఈ కులాలని, ఈ జాడ్యాన్ని తొలగించి ఏర్పాటు నాయకత్వం చేయాలా, చట్టం చేయాలా, లేకపోతే దాన్ని కొనసాగించి కులం చుట్టూ రాజకీయాన్ని తిప్పి కులం పేరుతో తంపులు తీసుకొచ్చి సమాజాన్ని తగలెట్టాలా? ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే ఈ గొడవలు ఉండవు కదా. ఎవరికి కావాల్సినట్టు ఏమిటి? జీరో సమ్ గేమ్. అందరికి కావాల్సిన కేక్ లేదు. రైట్. ఆ కేక్ ఉంది ఇంతే. ఆ కేక్ని ఎలా ఉపయోగించుకోవాలి సమర్థంగా? కాబట్టి ఆ కేక్ని ఉపయోగించుకోవడానికి అర్హతను అందరికీ ఎట్లా ఇవ్వాలి? అది ప్రయత్నం చేయకుండా ఆ కేక్ని పంచుకోవటంలో తగాదాలు పెట్టి వాళ్ళు తాంబూలాలు ఇచ్చేస్తే తను చావండి అంటున్నారు వాళ్ళు. మనకేదో పాత కథ ఉంది కదా, పెట్టపోరు పిల్లి తీర్చని చెప్పని. సో మన పెట్టలు తగులుకుంటే పిల్లి బాగుపడుతుంది. పిల్లి ఎవరు? మన మీద నెత్తి మీద కూర్చునేవాడు. మన నెత్తినెక్కి కులం పేరు చెప్పి మన నెత్తినెక్కి కూర్చునేవాడు. కాబట్టి ఖచ్చితంగా వివక్షకు గురైనటువంటి వర్గాలకు రాయితీలు అవసరం. కానీ రాయితీలు ఇచ్చే అద్భుతాలు చేస్తున్నాం అన్న నటనమాని నిజాయితీగా ఎదిగే అవకాశాన్ని ప్రతి బిడ్డకి ఇవ్వకపోయినట్టయితే మీరు 100 ఏళ్ళు గడిచినా 200 ఏళ్ళు గడిచినా కూడా ఈ డ్రామా కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇంకా రిజర్వేషన్లు అవసరం అని అంటారా? నేను చెప్పాను కదా, మన మంచి పరిపాలన ఉంటే ఎప్పుడూ అవసరం పోయి ఉండేది. దుష్పరిపాలన కారణంగా రాజకీయం అని చెప్పి ఎట్లగొట్ల అధికారంలో రావటం, అధికారంలోకి వస్తే సొంత అందరాలు ఎక్కటం, దాన్ని అనుభవించడం, అహంకారాన్ని చూపెట్టడం, సొంతంగా డబ్బులు పెంచుకోవటం, తరతరాలుగా కావాల్సిన డబ్బంతా పిల్లలకి అందించే ఏర్పాటు చేయటం. ఆ తర్వాత వీరంటే చూద్దాదన్న ఎక్కడ చూసినా చాలా ఫలకరమైన పేర్లు వేయించుకోవటం. ఇది రాజకీయంగా చాలా మండుతుంది. అంతేగాని ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఇది కావచ్చు. అక్కడ చూడండి మీరు, ఫుల్ఫిల్లింగ్ ఆల్ హ్యూమన్ పొటెన్షియల్. నేను ఎప్పుడు నిజాయితీగా నమ్ముతుంటాను. పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రాకపోతే అంతకంటే శాపం సమాజానికి ఇంకోట్లేదు, అంతకంటే మహాపాపం ఇంకోట్లేదు. ఆ పాపం కొనసాగుతుంది ఈ దేశంలో. ఆ పసిబిడ్డలు ఏ పాపం ఎరగకుండా తెలివితేటలని ప్రతిభని సమాజం ప్రకృతి ఇచ్చినా కూడా సమాజం అవి తెలివిని వెలుగు తీయకుండా భయంకర పాపం చేస్తుంది. నివారించదగ్గ క్లేశాన్ని తొలగించకుండా ఈ దేశంలో కేవలం పేదరికంలో పుట్టిన పాపానికి మరి ప్రాణాలు జీవనకాలం అనిపించి ఉండలేదు, మరి సరిగ్గా ఉత్పాదకత ఉండలేదు. ఈ రెండు నివారించకపోతే, ఈ రెండు పాపాల నుంచి నివారణ లేకపోతే సమాజానికి పరిపాలన ఎందుకు? ఈ పన్ను డబ్బులు ఎందుకు? ఈ రాజకీయం ఎందుకు? మీరు అందరూ లెక్కడం కోసమా? రాచరికాన్ని ఈ ఓటు పేరుతో తీసుకురావడం కోసం మేము పెట్టుకున్నది మిమ్మల్ని. ఈ రెండు చేస్తారని చెప్పారు. అవి చేయనప్పుడు ఈ రకరకాలు వస్తాయి. వచ్చిన పరిష్కారాలు రావు. ఈ 75 ఏళ్ళుగా పరిష్కారం ఎట్లా రాలేదో రేపు కూడా పరిష్కారం రాదు. పరిష్కారం వస్తే ఇప్పటికి వచ్చి ఉండేది కదా, ఎందుకు రాలేదు? ప్రతిభ వికసించే ఏర్పాట్లు చేయకుండా పరిష్కారం రాదు వివక్షకి. అది తప్ప అన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నాళ్ళు కొనసాగుతుంది ఇట్లాంటివి? ప్రజలకు విజ్ఞత ఉంటే 5 ఏళ్లలో ప్రతిభ వికసించే ఏర్పాట్లు చేయొచ్చు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ఒక్కొక్క బిడ్డ మీద స్కూల్కి, గవర్నమెంట్ స్కూళ్ళకి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు నిరుపేద బిడ్డలు, అత్యధికులు దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏం నేర్చుకుంటారో ఇందాక మీకు చెప్పాను. అది మీరు బాగు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో 1,20,000 దాటింది. అక్కడ అమ్మఒడి కూడా పెట్టారు. పేరుకి అన్ని బ్రహ్మాండంగా బిడ్డల పేరుతో మాట్లాడుతున్నాం. బిడ్డలు బతుకు తప్ప అన్ని మిగతా వాళ్ళు బాగుపడుతున్నారు. బిడ్డలు బాగుపట్టాలి. ఆ బాగుపడి ఏర్పాటు చేయండి, కొన్ని ఏళ్లలో పరిష్కారం. అందుకే కదా పథకాలు తీసుకొస్తున్నారు. పథకాలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక దాటిని కడదామన్న ఆలోచన. ఎన్ని పథకాలన్నా మీరు రాసుకోండి. నేను ఇందాక చెప్పానే, 18 ఏళ్ల వయసులో గడియారం చూడగలుగుతున్నారా, ఎన్ని గంటలు నిద్రపోయారో చెప్పగలుగుతున్నారా, చాలా చిన్న విషయం అవుతున్నాను. ఇంకా పెద్దలకు వెళ్ళచ్చు. లేకపోతే ముద్ర ఈ డిస్కౌంట్ ఎంతో చెప్పగలుగుతున్నారా, ప్రతిభ వికసిస్తోందా, ఆధునిక సమాజంలో తలెత్తుకి టీవీగా బతకగలుగుతున్నారా, సంపాదించే శక్తిని పెంచుకోగలుగుతున్నారా, అది ప్రమాణం. అది వస్తే చెప్పండి. అది రానప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా మాట్లాడలేదు. ఏదో పాత సినిమాలో
వాళ్ళు రామగారు అనుకుంటాను అని అంటారు. మీ పెద్దలు కలుగుతా నాకేం వినిపించట్లేదు చెప్పి నాకేం వినిపించట్లా మీ పెద్దలు కలుగుతున్నాయి. కానీ ఒకటండి, ఇక్కడ రాజకీయంగా మనం మాట్లాడుకుంటున్నాం, రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పక్క రాష్ట్రంలో ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అన్న అన్న వాదనలు పైకి చెప్పాను కదా, తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతూ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసి వాళ్ళ జీవితాన్ని కర్పూరహారత చేసి ఓటు పొందడం కోసం చాలా విన్యాసాలు చేయడంలో మన వ్యవస్థ ఆరితేరింది. దానికి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదనంటారా? ఎంతో కొంత అన్ని పార్టీలు దానిలో మెలాకత్తాయి. తలా ఎందుకంటే పాపం తలా పిలికేడు అది ఇప్పుడు ఎవరన్నా దానికి అతీతంగా ఉందామని చెప్పాలంటే ఎన్నికల్లో ఓట్లు పోతాయని భయం. అది కరెక్టే. కాబట్టి పార్టీని వ్యక్తిగతంగా నేను తిట్టదలుచుకోలేదు. చేయాల్సిన పని మీరు ఎందుకు చేయట్లేదు దానికి సమాధానం చెప్పమంటున్నాను. విద్య ఎందుకు అందటం లేదన్న సమాధానం నాకు కావాలి. విద్య అందకుండా ఆధునిక యుగంలో అభివృద్ధి ఉందని చెప్పండి నాకు ఎలా సాధ్యము? విద్య అందకుండా ఆదాయం వస్తుంది మీరు నోట్లు గుద్దేసి పంచి పెట్టకపోతే, లేకపోతే ఎవరి దగ్గర దోచుకోకపోతే, నథింగ్. విద్య అందకుండా ఆదాయం ఎట్లా వస్తుంది చెప్పండి? విద్య అందకుండా ఆత్మగౌరవం ఎట్లా వస్తుంది చెప్పండి నాకు? డాక్టర్ అంబేద్కర్ ఎందుకు అంత మనందరికీ గౌరవానికి పాత్రుడైనాడు? ఆయన ఒక అస్పృశ్య కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టినా కూడా ఆయనకి చుట్టుపక్కల సమాజం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మరి మహారాజా సాయోజీ బరోడా మహారాజా సాయం చేశారని చెప్తారు. ఏ కారణమైనా కానీ అత్యున్నత ప్రమాణాల విద్యకు అవకాశం వచ్చింది. ప్రతిభ స్వయంగా ఉంది కాబట్టి అవకాశం రాగానే ప్రపంచంలో ఎవరికి దక్కకుండా బ్రహ్మాండ ప్రతిభను చూపెట్టాడు. కాబట్టి గౌరవిస్తున్నాం మనం. ఆ విద్య అంబేద్కర్కి అందిన విద్య మీరు అందించకుండా ఎట్లా బాగు చేస్తారు? ఎక్కడ బాగుపడింది? ఎందుకు బాగుపడటం లేదు? రిజర్వేషన్లు ప్రస్తుతం నడుస్తున్న తీరు ఏమిటంటే, రిజర్వేషన్ పొందిన వాళ్ళకి బోల్డంత అసంతృప్తి. పేరు రిజర్వేషన్లు అంటున్నారు కదా, మా బతుకులు ఏం బాగుపడుతున్నాయి? ఆ ప్రశ్న నిజమైన ప్రశ్న. పొందని వాళ్ళు మాకు రాకుండా అది వాళ్ళకి ఏదో పెట్టేస్తున్నారు, అసూయ. ఇద్దరికీ ఇంత అసంతృప్తి కలగాలంటే చాలా జీనియస్ కావాలి మన రాజకీయంలో ఉన్న వాళ్ళకి. అంతేగా మరి. ఇదే మనం చేయాల్సిన పని. అంటే రిజర్వేషన్లు లేకుండా సమాజం నడవదా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది లేకుండా ఉంటే సమాజం అల్లకల్లోలం అవుతుంది. ఓకే. అశాంతి, హింస, ఆవేదన వస్తాయి. కాబట్టి ముందు విద్యని బాగు చేయండి, రైట్. అవకాశాలు Basic needs అనేది కావాలి. అప్పుడు విద్య, రిజర్వేషన్ వైద్యం. ఉన్న లేకపోయినా తేడా ఉండదు. ఇప్పుడు మీకు విద్యార్థిని ప్రతిభ రాణించినప్పుడు ఎవరితోనైనా పోటీపడే శక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఆడపిల్ల, ఒక సంపన్నుల కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఒక మంచి ఖరీదైన కారులో వస్తున్నా కూడా వాడితో సమానంగా పోటీ పడగలనప్పుడు ఇంకా బోర్డు రిజర్వేషన్ మీరు ఇచ్చేది అంటే మాకు కాదండి. లిటరసీ రేట్ మనం సంవత్సరానికి పెంచుకుంటూ వెళ్తున్నాం కదా, అది చాలేదా విద్య? ఇంతకుముందు చెప్పాను. లిటరసీ అంటే అర్థం ఏంటి? చదువుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. రాతపూర్వకంగా కానీ మాటలు కానీ మీరు చెప్పేది నాకు అర్థం కావాలి. అవును. నా మనసులో ఉన్న భావాలను నేను స్పష్టంగా ప్రకటించగలగాలి. అది మొట్టమొదటిది. ఓకే. అలాంటి లిటరసీ ఎంతమందికి ఉంది ఈ దేశంలో? ఫస్ట్ మీరు అడిగిందే అదే కదా, చెప్పింది అదే కదా, వాచ్ చూపించి. కనీసమైన గణిత పరిజ్ఞానం ఉండాలి. ఎప్పుడు గణితం ఏ రకంగా వాడతాం, ఎందుకు వాడతాం అని సమస్యల పరిష్కారానికి ఆ కాన్సెప్ట్ని ఉపయోగించాల్సిన శక్తి ఉండాలి. అరే 76 - 49 తీసివేయి నాన్న అని చెప్పంటే 8వ తరగతిలో తీసివేయలేకపోతుంటే ఏమి విద్యను మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు తీసేయాలో తర్వాత చూద్దాం, అది ఇంకా రాదు అసలు. ఆ తీసేయడం రావట్లా. ఎందుకు తీస్తాం, ఎప్పుడు తీస్తాం తర్వాత చూద్దాం. అలాగే భాగారం చేయాలి, 365 ÷ 7 భాగారించు అని చెప్పంటే భాగారం చేయడం రాకపోతే ఎప్పుడు భాగారం చేయాలి, ఎందుకు చేయాలి తర్వాత చూద్దాం, అది ఇంకా రాదు. ఏం విద్య అన్నట్టు? ఏమి లిటరసీ వచ్చింది? తార్కిక శక్తి లేకపోతే ఏ విషయమైనా సరే కొన్ని విషయాలు చూసి విశ్లేషించి ఒక నిర్ధారణకు రాలేకపోతే ఏం విద్య ఉన్నట్టు? కాబట్టి మన అక్షర జ్ఞానం అన్నది మనం మోసం చేసుకుంటున్న అక్షర జ్ఞానం చాలామంది. నిజమైన అక్షర జ్ఞానం ఈ 3 కనుక అక్షర జ్ఞానంగా భావించినట్టయితే ఈ దేశంలో 125 మంది కంటే ఎక్కువ లేదు. ఈ మాట చాలా బాధతో చెప్తున్నాను. 25% ఓన్లీ, అంతే. మిగతా వాళ్ళంతా బాగా ఉంటే చదవగలరు, సినిమా పోస్టర్లు చూడగలరు, చెత్త సినిమా డైలాగులు చెప్పగలరు. సమాజానికి రిజర్వేషన్లు అనేవి అవసరం, కానీ వాటిని వాడుకోవాల్సిన పద్ధతిలో, ఇవ్వాల్సిన పద్ధతిలో ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి. నిజమైనటువంటిది నిజంగా ఈ బిడ్డలకి ప్రతిభ వికసించే ఏర్పాట్లు చేయండి. కాలక్రమం రిజర్వేషన్ సమస్య సమాజం తేలిగ్గా పరిష్కరించుకుంటుంది. అది చేయకుండా రిజర్వేషన్లే పరిష్కారంగా నటించి వివిధ వర్గాల మధ్య తంపులు తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తాను, రాజకీయాన్ని రోజు తిట్టేవాడిని కాదు నేను. అవును. రాజకీయం పవిత్ర వ్యాసం అని చెప్తున్నప్పుడు ప్రజలు చెప్తుంటాను వాళ్ళ బాధ వాళ్ళకు ఉందా అని చెప్పాను. అది నిజమే. అదే సమయంలో చేస్తున్న తప్పిదాలు కూడా బయట పెట్టుకోకపోతే సమాజం ఎప్పటికి మారుతుంది? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.